హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి, గ్రామ పరిపాలనా ఆఫీసర్, విఆర్ఓ స్థానంలో వచ్చేటటువంటి కొత్త ఉద్యోగం. నోటిఫికేషన్ కోసం కూడా ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. కాకపోతే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆమోద ముద్ర గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత టైం అయితే పడుతుంది. బట్ టైం వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడితే ఉద్యోగం అందుకుంటామంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ పోటీ చాలా ఎక్కువ ఉంది. ఏదో చిన్న జాబ్ వచ్చిన చాలు అన్నట్టుగా అందరు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టాలా, లేకపోతే సిలబస్ అంత వచ్చినాక నోటిఫికేషన్ వచ్చినాక మొదలు పెడతా అంటే అది కష్టమయ్యే పని. మరి సిలబస్ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ 2012లో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది, 2018లో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. వాడు ఏమన్నా సిలబస్ పెట్టని దాంట్లో జనరల్ స్టడీస్ అయితే కామన్. మీకు 2018లో గనక చూస్తే మన సిలబస్ ఏముంది 2018లో అంటే 60 మార్కులేమో జిఎస్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది, 40 మార్కులేమో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది. అంటే దాన్నే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని పిలుస్తూ ఉన్నాం. ఇది 2018లో ఉన్నటువంటి సిలబస్. 2012లో విఆర్ఓ ఎగ్జామ్కి ఉన్నటువంటి సిలబస్ 100 మార్కులకు ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ 2018లో విఆర్ఓ ఎగ్జామ్ పెట్టారు. సిలబస్ అయితే సేమే, కాకపోతే 75 మార్కులు జనరల్ స్టడీసు, 75 మార్కులు సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఆర్థమెటిక్ రీజనింగ్ పెట్టారు, 150 మార్కులు. అంటే 75 మార్కులు కామన్ జిఎస్. కాబట్టి ఇప్పుడు సిలబస్ ఏం పెట్టినా ఎట్లా మార్చినా జిఎస్ అయితే కామన్ ఉంటుంది. కాబట్టి జిఎస్ అయితే ఇమీడియట్గా చదివే ఒక ప్రయత్నం చేయండి. ఒకవేళ సిలబస్లో కనుక మార్పులు కనుక వస్తే రెవెన్యూ చట్టం అనేదాన్ని కొత్తది పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇది రెవెన్యూ చట్టంగా మనము అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ రెవెన్యూ చట్టం అనేది కొత్తగా పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెట్టకపోతే పెట్టకపోవచ్చు కూడా. కానీ మ్యాక్సిమం పెట్టడానికైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ పెట్టినప్పుడు దాని పంచాయతీరాజ్ చట్టం పెట్టారు. కానీ దీన్ని కూడా ఖచ్చితంగా రెవెన్యూ చట్టం పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రెవెన్యూ చట్టం పెడితే ఇవి ఉంటాయి, జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, మరియు రెవెన్యూ చట్టం ఉంటుంది. ప్రజెంట్ అయితే 150 మార్కుల పేపర్ ఉంది. మార్కులు పెంచినా ఏం చేసినా సిలబస్ మాత్రము 3 కోణాల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి జిఎస్, ఇది కామన్, ఎట్లా ఉన్నా కూడా జిఎస్ ఉంటుంది. రెండవది ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉండే అవకాశం ఉంది. మూడవది రెవెన్యూ చట్టం ఉండడానికి అవకాశం ఉంది. రెవెన్యూ చట్టం అనేది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి. కాబట్టి రెండింటి మీద ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సిలబస్ మారిన తర్వాత రెవెన్యూ చట్టం కనుక కొత్తగా పెడితే అది మనం చదువుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఏముంది సార్ సిలబస్ అంటే జనరల్ స్టడీస్లో కామన్గా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఉండే సిలబసే ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ రూపంలో జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకు సిలబస్లో ఇచ్చే ఒక ప్రయత్నం జరిగింది. మరి ఏమున్నాయంటే మీకు సింపుల్గా చెప్పే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, దాన్ని నేను సింప్లిఫై చేసి చెప్పాను చూడండి. సింప్లిఫై చేస్తే మనకున్న అంశాలు ఏమిటంటే ఈ 9 అంశాలండి. జనరల్ స్టడీస్లో 9 అంశాలు ఉన్నాయి. ఆర్థమెటిక్ రీజనింగ్ గురించి సంబంధించి మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఇసాక్ సార్ మనకు దాని గురించి విశ్లేషణ చేస్తారు. నేను జిఎస్ మీద మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్ కామన్. ఏ ఎగ్జామ్ ఎట్లా మార్చినా ఏ సిలబస్ మార్చినా జనరల్ స్టడీస్ అయితే గ్యారంటీగా 100% ఉంటుంది, దాంట్లో మార్పులు ఏమి ఉండవు. కాబట్టి దీన్ని అయితే ముందుగా చదవండి. నోటిఫికేషన్ వచ్చే వరకు దీనిపైన మీరు ఖచ్చితంగా చూసి ఒక ప్రయత్నం చేయండి. అశోక ఆన్లైన్ అకాడమీలో రికార్డెడ్ వీడియోస్ సబ్జెక్ట్ ఇన్డెప్త్ ఆఫ్ సబ్జెక్టుతోని మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. రికార్డెడ్ వీడియోస్ సంబంధించి మనకు 2000 రూపాయలు ఫీజు ఉంటే దాంట్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది, మరియు
జిఎస్ ఉన్నాయి, 2 ఉన్నది. 2000 రూపీస్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నవి. మీకు యాప్ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్స్ చూడవచ్చు. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఆఫ్లైన్ స్టార్ట్ అవుతూ ఉంది. అదే ఆఫ్లైన్ క్లాస్ని లైవ్ రూపంలో మీకు ఇస్తాం, లైవ్ రూపంలో ఇస్తాం. ఆ లైవ్ ఫీజు అనేది మీకు దాదాపుగా ఒక 9000 ఫీజు ఉండడానికి అవకాశం లైవ్ క్లాసెస్ అయితే. అదే మీకు హైదరాబాద్కి వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ వినాలనుకుంటే 18000 ఫీజు ఉంటుంది. దాంట్లో 50% ఫీజుతో లైవ్లో ఇచ్చడానికి మేము లైవ్లో ఇస్తా ఉన్నాం. లైవ్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. లేదా అన్నీ అవసరం లేదు, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ కావాలనుకుంటే 2000 రూపీస్ ఉన్నది. మీరు అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాం. మొత్తంగా జనరల్ స్టడీస్లో మనకి ఇక్కడ ఒక 9 సబ్జెక్టులు కనబడతా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఏంటి సార్? కరెంట్ అఫైర్స్ అంటే దీంట్లో 3 రకాల కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఏముంటుందంటే అంతర్జాతీయం, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటుంది. అంతర్జాతీయం అనేది ఉంటుంది. అలాగే నేషనల్ న్యూస్, జాతీయం. అలాగే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్థానికం, తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక వార్తలు అంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇష్యూస్, జాతీయము, స్థానికం. కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడానికి ఇట్లనే ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్లో మన 75 మార్కులు కనుక అనుకుంటే ఒక 15 నుంచి 20 మార్కులు దీని మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఫస్ట్ టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని మినిమం 6 నెలల పాటు మీకు ఎగ్జామ్ అయితే ఎప్పుడైతే ఉంటుందో, ఎగ్జామ్ కంటే బిఫోర్ 6 నెలలు, మరికొంత పోతే 12 నెలల వరకు కూడా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలా. 6 నెలలు అయితే సీరియస్ చదవాలా, 12 నెలలు కూడా చూసుకోవాలా. కాబట్టి 6 నెలలు మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి డ్యామ్ షూర్గా చదవాలా. కాబట్టి ఇప్పుడు జనవరి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ను సీరియస్గా తీసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్థానికం అంటే లోకల్, మన యొక్క లోకల్ న్యూస్ సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన కాన్సెప్ట్గా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏముంది? కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, రీజనల్. కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అనే కాన్సెప్ట్తోని మనకి ఇచ్చారు. అంశాన్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ ఎబిలిటీస్ 150 మార్కులు, 150 నిమిషాలు. మనకి ఇక్కడ ఇచ్చిన అంశాలు 150 క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి దాంట్లో ఫస్ట్ పార్ట్ జనరల్ నాలెడ్జ్ అని, సెకండ్ పార్ట్ సెక్రటరీ ఎబిలిటీస్ అని ఇచ్చారు. దీని యొక్క 9 అంశాలు కనుక మీకు సింప్లిఫై చేసినప్పుడు ఈ విధంగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ముందుగా ఉన్నటువంటి ఒక పాయింట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో మనకు జాతీయము, అంతర్జాతీయము అండ్ స్థానికం అనే 3 కోణాలు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మనకు ఎన్నంటే 5 అంశాలు ఉంటాయి సార్. 5 అంశాలు ఉంటాయి. ఏముంటాయంటే మీకు బాటనీ ఉంటుంది, రెండవది జువాలజీ ఉంటుంది, మూడవది కెమిస్ట్రీ ఉంటుంది, నాలుగవది ఫిజిక్స్ ఉంటుంది, ఐదవది ఎస్ఎంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ఈ 5 కలిపితే సైన్స్ అంటాం. ఈ 5 కలిపితే సైన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మీకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనే దాంట్లో తక్కువ మార్కులు వస్తే కొద్ది ఎస్ఎన్టీలో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఎన్టీ పైన దృష్టి పెట్టండి. అలాగే ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మరొక టాపిక్ కూడా అడుగుతూ ఉండు. ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి దీంతో పాటుగా మీరు 6వ అంశం ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఇక్కడ మార్కులు తక్కువ ఉంటాయి. సబ్జెక్టులని అన్నీ కూడా చూసే ఒక ప్రయత్నం చేయాలా. మరి అది విఆర్ఓ స్టాండర్డ్, జీపీఓ కాబట్టి క్వశ్చన్లు ఈజీగా ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం విఆర్ఓ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు గ్రూప్ 2లో కూడా అంత స్టాండర్డ్ అడగల. పేపర్ ఇట్లే ఉండాలి, ఈజీగా ఉండాలి, హార్డ్గా ఉండాలని రూల్స్ ఏం లేదు. ఆ టైంలో ఆ ప్రొఫెసర్కి ఏ క్వశ్చన్ దోస్తే అదే క్వశ్చన్గా మారుతుంది. కాబట్టి విఆర్ఓ కాబట్టి ఈజీగా ఉండాలా, గ్రూప్ 1 కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉండాలా. అంటే లాస్ట్ టైం జూనియర్ లెక్చరర్లు అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా చిన్న క్వశ్చన్లు అడిగారు. జేఎల్ అంటే గెస్టెడ్ ఆఫీసర్ కదా, మరి గెస్టెడ్ ఆఫీసర్ ఎక్కువ అడగాలి, అట్లా అనేం ఉండదు. కాబట్టి ఇది విఆర్ఓ, జీపీఓ కాబట్టి స్టాండర్డ్ తక్కువ ఉండాలా, గ్రూప్ 2 కాబట్టి ఎక్కువ ఉండాలని రూల్స్ అని అలాంటి నిబంధనలు ఏముండవు. కాబట్టి మీరు ఖచ్చితంగా సీరియస్ చదవాల్సిందే. చాలామంది మన గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, ఎస్ఐ కాన్సెప్ట్ చదివారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆ స్టాండర్డ్ వాళ్ళు కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీ సీరియస్గా మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఇది సైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇదంతా కలిపితే సైన్స్ రూపంలో కనబడుతుంది. ఎన్విరాన్మెంట్ అంటే దీంట్లో ఏమేమి అంశాలు వస్తాయి సార్ అంటే జియోగ్రఫీ వస్తుంది, ఇలా సైన్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో జియోగ్రఫీ వస్తుంది, సైన్స్ వస్తుంది,
అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొంత ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొంత ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే మనకు ఎన్విరాన్మెంట్ రూపంలో మనకు కనపడతాయి కాబట్టి అర్థం చేసుకో. సైన్సు జియోగ్రఫీ రెండు యొక్క మిళితమే ఎన్విరాన్మెంట్ కనపడతాయి కాబట్టి అర్థం చేసుకోండి. జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. అలాగే జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ అని చెప్పేసి రెండు ఉంటాయి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మరొక అంశం ఉంటుంది. దీన్ని కంప్లీట్గా జాగ్రఫీ రూపంలో కనపడతాయి. జాగ్రఫీ రూపంలో మీరు చదువుకునే ఒక ప్రయత్నం చేయాలా. వరల్డ్ జాగ్రఫీ లేదండి, ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఒక 10 మార్కులు మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రఫీ మనకు గ్రూప్ 2లో అయితే మనకు 150 మార్కుల పేపర్ ఉంటుంది, అది సగమైంది. ఇక్కడ 150 మార్క్స్ అని కూడా సగం వస్తుంది. లేకపోతే జిఎస్ అండ్ దాంతోపాటుగా రెవెన్యూ చట్టం కలిపి ఇదొక పేపరు, లేదంటే ఇంకో పేపరు ఆర్థమెటిక్ రీజన్ పెట్టే ప్రమాదం కూడా ఉండవచ్చు. మొత్తంగా సిలబస్ అయితే అదే ఉంటుంది, మార్కులు పెంచవచ్చు తగ్గించవచ్చు. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తకు సంబంధించిన అంశాలు. ఇక చరిత్రకు సంబంధించి మీకు 3 అంశాలు వస్తాయి. చరిత్రకు సంబంధించి 3 అంశాలు వస్తాయి. అయితే ఇక్కడ భారతదేశ చరిత్ర మొత్తం చదవద్దు, భారతదేశ చరిత్ర మొత్తం అవసరం లేదు సార్. కేవలం ఆధునిక భారతదేశ చరిత్ర, బ్రిటిష్ వారి యొక్క రాక నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర అనే దాన్ని మనం చదువుకోవాలి. దాంట్లో జాతీయోద్యమం, నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం అనేది మనకు ఎక్కువ మార్కులు, కొంత కాన్సన్ట్రేషన్ చేయమని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక 5-6 మార్కులు, ఒక 6-7 మార్కులు కనుక వస్తే రావచ్చు. దాంట్లో ఓన్లీ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదవాలా. ఏన్షియంట్ అండ్ మీడివల్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అవసరం లేదు. ఓన్లీ మోడర్న్ ఇండియా మాత్రం చదవాలా. దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ మూవ్మెంట్, జాతీయోద్యమం అనేది చూసుకోవాలా. ఇక తెలంగాణ అంశాలకు వస్తే మనకి ఏముందంటే తెలంగాణ చరిత్ర అడుగుతూ ఉన్నాడు. తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమ చరిత్ర ఈ 2 రకాల చరిత్రలు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 కూడా క్వశ్చన్లు ఉన్నాయి. తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి అసఫ్జాయిల వరకు ఉన్న దాన్ని ఏమంటామంటే మనము తెలంగాణ హిస్టరీ అంటాం. అలాగే అసఫ్జాయిల అనంతరం 1948 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన చరిత్రను ఇక్కడ ఇచ్చారు. కాబట్టి 3 చరిత్రలు ఉన్నాయండి. భారతదేశ చరిత్ర ఉంది, తెలంగాణ చరిత్ర ఉంది, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. దీంతో పాటు సంస్కృతి, వారసత్వము, కల్చరు, కళలు అని చెప్పేసి మరొక పాయింట్ ఇచ్చారు. అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇక్కడ తెలంగాణ చరిత్రలో మతము, సాహిత్యము, నిర్మాణం లాంటి అంశాలను కొంత కాన్సన్ట్రేషన్ చేయాలా. అలాగే ఉద్యమ చరిత్రకు వచ్చేసరికి బతుకమ్మ, బోనాలు, జాతరలు, పండుగ లాంటి అంశాలు చూసుకోవాలి. ఏది వదిలిపెట్టలేదు సార్. గ్రూప్ 2లో ఏ సిలబస్ ఉందో ఇక్కడ కూడా అదే సిలబస్ ఉంది, అన్నీ కల్పించారు. అక్కడ గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్లో అయితే ఏ సిలబస్ అయితే ఉందో సేమ్ అదే సిలబస్ ఇక్కడ జీపీఓలో కూడా, లేదంటే విఆర్ఓలో ఖచ్చితంగా అదే సిలబస్ ఉంటుంది. జిఎస్ అంటే కామన్ అండి, ఏ ఎగ్జామ్ రాసినా, అది కానిస్టేబుల్ రాసినా, ఎస్ఏ రాసినా, గ్రూప్ 2 రాసినా, గ్రూప్ 3 రాసినా, జేఎల్ రాసినా, గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసినా, ఎక్కడ రాసినా జనరల్ స్టడీస్ కామన్. ఇక్కడ కామన్ సిలబసే ఉంటుంది. మీరు 2012 విఆర్ఓ సిలబస్ చూసినా, 2018 విఆర్ఓ సిలబస్ చూసినా కూడా అదే కనపడుతుంది. రేపు కూడా అదే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అదే జిఎస్సిగా మీరు పరిగణలో తీసుకొని చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీ మరియు వాటికి సంబంధించిన కల్చర్ కూడా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఇదన్నీ కూడా మనకు అక్కడ ఒక 3 పార్ట్లలో మనకి ఇచ్చారు. కాబట్టి చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 75 మార్కులు కనుక అనుకుంటే టోటల్ హిస్టరీకి వెళ్ళే 20+ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ తక్కువ మార్కులు వచ్చినా మొత్తం చదవాల్సింది, ఇది ఒక అంశం. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ, కొంత గవర్నెన్స్, కొంత స్థానిక సంస్థలు, మొత్తంగా అన్నీ కలిపి చదవాలా. పాలిటీ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. దాంతోపాటుగా సోషియాలజీ అంటే ఇక్కడ జెండర్, వెనకబడిన వర్గాల వాళ్ళు, అలాగే మైనార్టీలు, అలాగే మహిళలు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఏ వర్గాలైతే సమాజానికి దూరంగా విసిరివేయబడ్డాయో ఆ వర్గాల గురించి చదివేదాన్నే మనం సోషియాలజీ అంటాం. దాని ఇక్కడ ఏ రూపంలో ఇచ్చారనే కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఎథిక్స్, సెన్సిటివిటీ, జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే సమాజంలో ఏ వర్గాలైతే ఇబ్బంది పడుతున్నాయో ఆ ఇబ్బంది పడే జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అంటున్నాడు. మరి వీకర్ సెక్షన్ అంటే ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మహిళలు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్,
దాంతోపాటు థర్డ్ జెండర్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కలిపితే మనకు ఇక్కడ ఒక కాన్సెప్ట్కి ఇచ్చిన అంశాన్ని కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం, ఇది ఒక కాన్సెప్ట్కి ఇచ్చారు. ఇక చివరిగా మనకు ఉన్న అంశం ఏంటంటే ఎకానమీలో ఇండియన్ ఎకానమీ అనేది మెన్షన్ చేశారు, తెలంగాణ ఎకానమీ మెన్షన్ చేశారు, అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు. అంటే ఎకానమీని ఇక్కడ 3 భాగాలు చేసి చూసుకోవాలా. ఇండియన్ ఎకానమీ చూసుకోవాలా, ప్రణాళికలు, జాతీయ ఆదాయము, పేదరికము, నిరుద్యోగము, జనాభా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇండియన్ ఎకానమీలో. అలాగే తెలంగాణ ఎకానమీలో కూడా తెలంగాణ రాష్ట్రంలో యొక్క భూములు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ, భూ సంస్కరణలు, ఇక్కడ దాంతోపాటు పారిశ్రామిక రంగం, దాంతోపాటు సేవల రంగం, దాంతోపాటు జనాభా అన్ని తెలంగాణ ఎకానమీలో మొత్తం వస్తాయి. వీటితో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు మొత్తం కూడా పాయింట్ టు పాయింట్ చూసుకునే ప్రయత్నం చేయాలా. దీనిపైన ఒక 3-4 క్వశ్చన్లు ఓన్లీ స్కీమ్స్ పైన, గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు స్కీమ్స్ పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఎకానమీ అనే నేపథ్యంలో మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది జనరల్ స్టడీస్లో భాగంగా మనకు కనపడేటటువంటి అంశం. యాజ్ దట్ అంటే మొత్తంగా మీకు ఇచ్చిన అంశాలను షార్ట్కట్లో మీకు ఏ విధంగా చూసుకోవాలన్న పాయింట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు యాజ్ దట్ సిలబస్లో మీకు 2018 సిలబస్ కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ ఇచ్చినటువంటి సిలబస్ యొక్క పదజాలం ఎట్లా ఉంటుందో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే కరెంట్ అఫైర్స్ అన్నాడు. ఈ కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయము, జాతీయము, స్థానికము, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ మరియు ఎకానమీ, భారతదేశం మరియు తెలంగాణ. ఎకానమీ, జాగ్రఫీ 2 కలిపి ఒకటే పదం కింద ఇచ్చేసి భారతదేశం మరియు తెలంగాణ అంటున్నాడు. అలాగే భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అంటే ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ, అలాగే రూరల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా కొంత కాన్సెప్ట్ ఇచ్చాడు. అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం పైన ప్రత్యేక దృష్టి, తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర, అలాగే తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు మరియు సాహిత్యం, దీన్నే కల్చర్ కింద మనము చూసుకోవాలా. దీంట్లో శాతవాహనుల కాలం అసభ్యాయుల వరకు ఉన్నటువంటి నిర్మాణాలు, అలాగే గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు, కళలు, మతము లాంటి అంశాలు చూస్తూనే తెలంగాణ మూమెంట్కి వచ్చేసరికి బతుకమ్మ, బోనాలు, జాతరలు, పండుగలు, ఆలయాలు, అలాగే అన్ని అంశాల గురించి మొత్తం చూసుకునే ప్రయత్నం చేయాలా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటే స్కీమ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు అనేది ఇంకా ఏ నేపథ్యంలో మనం చూస్తాం. అలాగే ఎథిక్స్, లింగము మరియు బలహీన వర్గాల పట్ల సున్నితత్వము, సామాజిక అవగాహన నేపథ్యంలో మనకు 9 పాయింట్లు ఇక్కడ ఇచ్చారు. అలాగే సెకండ్ పార్ట్లో ప్రాథమిక ఇంగ్లీష్ 8th స్టాండర్డ్ అని, మానసిక సామర్థ్యము, లాజికల్ రీజనింగ్, సంఖ్యా సామర్థ్యాలు, అంకగణిత సామర్థ్యాలు, ఈ కాన్సెప్ట్ గురించి మనకు ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ ఇసాక్ సార్ ఏం సిలబస్ ఉంటుంది అనే దానిపైన నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విధంగా మొత్తము క్లారిటీ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జిఎస్ పైన నేను చెప్తాను, దానిపైన ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ చెప్తేనే క్లారిటీగా ఉంటుంది. కాబట్టి మనకి ఇసాక్ సార్ దానిపైన మీకు విశ్లేషణ చేస్తారు. ఇక మీరు ఇంగ్లీష్లో వచ్చినటువంటి యొక్క సిలబస్ ఆఫ్ గతంలో ఉన్న సిలబస్ను కనుక మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉందో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అని చెప్పేసి మనకు సిలబస్లో ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 భాగాలు చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా మనం చెప్పే అంశం ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది ఒకటి ఉంది, ఇంగ్లీష్ అనేది ఉంది, ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది, అలాగే మనకు రేపు రెవెన్యూ చట్టం కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ సబ్జెక్టు పైన దృష్టి పెట్టండి, ఎందుకంటే మొదలు పెట్టాక చూస్తే అది అర్థం కాదు, చాలా సిలబస్ ఉంటుంది. ఇక్కడ పోస్టులు 6000 వరకు వాళ్ళ పోస్టులు పడ్డా 33 జిల్లాలు, ఎందుకంటే జిల్లా స్థాయి పోస్ట్ ఇది, జోనల్ పోస్ట్ కాదు. అదే మీకు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ జోనల్ పోస్ట్ అంటారు. గ్రూప్ 1 అయితేనేమో మల్టీ జోనల్ పోస్ట్ అంటారు. కాబట్టి డిస్టిక్ జిల్లా స్థాయి ఉద్యోగాలు,
జోనల్ స్థాయి ఉద్యోగాలు, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు అని చెప్పేసి 3 రకాల ఉద్యోగాలు మనం డివైడ్ చేశారు. ఇది ఈ యొక్క జీపీఓ లేదా విఆర్ఓ అనే దాన్ని జిల్లా స్థాయి ఉద్యోగంగా పిలుస్తారు. ఒకవేళ 6,000 ఉద్యోగాలు పడితే 6,000 ఇంటూ 33 జిల్లాలు. కొన్ని జనాభాను బట్టి ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఎక్కువ గ్రామ పంచాయతీలు ఒక జిల్లాకు ఎక్కువ పోస్టులు వస్తాయి, తక్కువ గ్రామ పంచాయతీ ఉన్న జిల్లాకు తక్కువ వస్తాయి. ఉదాహరణకు హైదరాబాదులో అసలు మనకు ఈ యొక్క పోస్టులే, ఈ యొక్క జీపీఓ పోస్టులే పడతాయంటే చాలా తక్కువ పడతాయి. రంగారెడ్డి జిల్లాలో కొన్ని తక్కువగా ఉంటాయి. నల్గొండ జిల్లాలో అతిపెద్ద జిల్లా కనుక నల్గొండ జిల్లాకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా 33 జిల్లాలు గ్రామ పంచాయతీలు డివైడ్ చేసి, రెవెన్యూ గ్రామాలు డివైడ్ చేసి మనకు పోస్టుల సంఖ్య ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మన దగ్గర రికార్డెడ్ వీడియోస్ అశోక ఆన్లైన్ అకాడమీ రికార్డెడ్ వీడియోస్ 2000 రూపీస్ ఉంటుంది. అలాగే లైవ్ క్లాస్ ఏప్రిల్ 1 నుంచి లైవ్ క్లాస్ స్టార్ట్ అయితే 9000 ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్లో వచ్చి జాయిన్ అయ్యి మీరు క్లాస్ వినడానికి 18,000 ఫీజు ఉంటుంది. ఇక్కడ అశోక అకాడమీకి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండండి. దానికి సంబంధించిన మెసేజ్లు కానీ, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్. ఇంకో అంశం ఏంటంటే అశోక ఆన్లైన్ అకాడమీ యాప్లో మీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా దొరుకుతాయి. ఆ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీరు పాటించండి. మినిమం 15 నుంచి 20 మార్కులు కరెంట్ అఫైర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర జ్యోతి మేడం మీకు ఆన్లైన్లో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో తెలంగాణ హిస్టరీ క్లాసెస్ కనుక చూస్తే మీకు 50 రూపాయలకు అనే కాన్సెప్ట్ ఉంటుంది. మొత్తం వీడియోస్ కనుక రికార్డ్ వీడియోస్ కావాలంటే 2000 రూపీస్ ఉంటుంది. అలాగే లైవ్ క్లాసెస్, అలాగే ఆఫ్లైన్ ఇక్కడ క్లాస్ కూడా నిర్వహిస్తాం కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది సిలబస్ సంబంధించిన కాన్సెప్ట్. ప్రిపరేషన్ ఎమ్మటే మొదలు పెట్టండి. వచ్చాక చూద్దామంటే కుదరదు. ఈ యొక్క క్వాలిఫికేషన్ విషయంలో కూడా పాత వాళ్ళకి అంటే ప్రజెంట్ విఆర్ఓ విఆర్ఏ అనే వాళ్ళు ఇద్దరికి కూడా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్గానే ఉంది. కాబట్టి ఇక్కడ మరి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఇచ్చి ఇక్కడ డిగ్రీ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఉండకపోవచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ ఉండడానికి అవకాశాలు లేదు. మనం ఇప్పుడు ఆ శాలరీ బేసిక్ అనేది 24,000 రూపాయలు గ్రూప్ 4 ఎంప్లాయీ స్థానంలో మనం వాళ్ళని కూర్చోబెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలని నిర్ణయం ఏం తీసుకుంటారు అనేది మనం వేచి చూసి ఒక ప్రయత్నం చేయాలా. 2018లో మాత్రం ఇంటర్మీడియటే ఉంది, 2012లో కూడా ఇంటర్మీడియటే ఉన్నది. మరి విఆర్ అనే పోస్ట్ ఇంటర్మీడియట్ క్యాడర్లోనే ఉన్నది. కాబట్టి మరి ఇంటర్మీడియట్ ఇస్తారా, లేదు వాళ్ళందరూ అప్గ్రేడ్ శాలరీస్ మన గ్రూప్ 4 ఎంప్లాయీ స్టాండర్డ్లో మనం శాలరీస్ ఇస్తున్నాం కాబట్టి డిగ్రీ ఇస్తారా అనేది వెయిట్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు పూర్తిస్థాయి వివరాలు వస్తాయి. సిలబస్ మాత్రం మ్యాక్సిమం అంటే ఎక్కడ పోయినా జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ఖచ్చితంగా ఇమీడియట్గా మొదలు పెట్టండి. మనం ఒకవేళ సిలబస్ మారితే మారిన సిలబస్ని మనం క్లాసెస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏది మారుతుంది, ఎందుకంటే జిఎస్ కామన్గా ఉంటుంది, ఆర్థమెటిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ రెవెన్యూ చట్టం కొత్తగా పెట్టినా మార్కులో మార్చినా ఎట్లా మారిస్తే దానికి అనుగుణంగా మన సిలబస్ అనేది చెప్పించడం జరుగుతుంది. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది సిలబస్ జీపీఓ సంబంధించిన జనరల్ స్టడీస్ సిలబస్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ అయినటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి వీడియోలో పూర్తి స్థాయిలో మీకు సిలబస్ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం. ఒకసారి సిలబస్ను మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది మనకు యాజ్ దట్ సిలబస్ ప్రకారం తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో మీరు ఎక్కడ మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు సిలబస్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైనా సిలబస్ ప్రకారం ప్రిపేర్ కావాలా, కొద్ది అటు ఇటుగా సిలబస్ని మనకు కవర్ చేసే విధంగా ఉంటుంది. ఇది సిలబస్లో అంశం. దాన్ని కాకుండా మీకు సింప్లిఫై చేసి నేను ఇక్కడ మీకు ఇచ్చాను. ఒక ఫోటో కొట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇంకా ఈజీగా సిలబస్ ఉండాలంటే ఇది సిలబస్. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటు, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ అండ్ డిజార్మెంటు, ఆధునిక భారతదేశ చరిత్ర ఇన్ ఫోకస్ ఆన్ జాతీయోద్యమం, అలాగే తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే పదాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ సంస్కృతి ఉంది. తెలంగాణ చరిత్ర సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర సంస్కృతి అంటే ఇక్కడ చరిత్ర సంబంధించి 3 పాయింట్లు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలు 2 పాయింట్ల రూపంలో చూసుకోవచ్చు. ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగము లక్షణాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి నేపథ్యంలో ఇచ్చారు. అలాగే జెండర్ లో ఉన్నటువంటి తేడాలు, వెనుకబాటుతనం నేపథ్యంలో సోషియాలజీ కాన్సెప్ట్లలో కూడా మనకు ఒక 4-5 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పాత సిలబస్ ప్రకారం అయితే 75 మార్కులు. ఒకవేళ సిలబస్ కనుక ఎక్స్టెండ్ చేసి 2 పేపర్లు కనుక పెడితే 150 మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 75 మార్కులు సిలబస్ అయితే అదే ఉంటుంది. 150 మార్కులు పెట్టినా 75 మార్కులు పెట్టినా సిలబస్ అనేది అదే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సిలబస్ని ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఇది మనకు విధి విధానాలు తొందరలోనే రావడానికి అవకాశం ఉంది. కంపల్సరీగా మనకు
మనకు ఇక్కడ 2 పాయింట్లు సార్. మనకు ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి 2 అంశాలు. ఒకటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావాలా, ఎస్సీ వర్గీకరణ పూర్తి కావాలంటే అసెంబ్లీ ఆమోదించింది, రాష్ట్రపతి ఆమోదం పొందాలా, అలాగే రోస్టర్ పాయింట్ కూడా రావాలా, రోస్టర్ పాయింట్ కూడా డిక్లేర్ చేయాలి. ఈ రోస్టర్ పాయింట్స్ అయితే డిక్లేర్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్ నేపథ్యంలో ఆల్రెడీ మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన లెక్కల ప్రకారం మనకు రోస్టర్ పాయింట్స్ అనేది క్లియర్ చేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చే వరకు ఆగకుండా ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. వచ్చినాక తర్వాత 3-4 నెలల్లో అది ఎగ్జామ్ పెట్టేసి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మినిమం 6 మంత్స్లోగా, అంటే నోటిఫికేషన్ రావడానికి ఒక 2 నెలలు పట్టవచ్చు, ఆ తర్వాత ఇంకో 3-4 నెలల్లో ఎగ్జామ్ పెడతారు. కాబట్టి మొత్తంగా ఒక 6 నెలల ప్రోగ్రాం పెట్టుకొని ఈ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేవి మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి వీడియో. పూర్తి స్థాయిలో ఎవరైతే వీడియో చూశారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కామెంట్ పెట్టండి, మీ యొక్క డౌట్స్ కూడా కింద కామెంట్ రూపంలో తెలిసి ఒక ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ని ఫ్రీగా చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.